మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ సోమవారం. ఈ సోమవారం రోజున ఆ మహాశివుని ఒక్కసారి మననం చేసుకుంటే భక్తి ప్రపత్తులతో పాటు ఆయన యొక్క కరుణా కటాక్షాలు కూడా మనకు లభ్యమవుతాయి. ఈ ఆడియోలో శివపురాణం నుండి భక్తి కథ, మార్కాండేయ మహర్షి కథ అందరం కలిసి విందాం. ఒకప్పుడు మృకండు మహర్షి అనే మహాతపస్వి భార్యతో కలిసి దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన తపస్సు చేశాడు. వారి భక్తికి సంతోషించిన మహాదేవుడు వారికి 2 వరాలు ఎంపిక ఇచ్చాడు. ఒకటి, ఎక్కువ ఆయుష్ కలిగిన కానీ మూర్ఖమైన కుమారుడు. రెండవది, తక్కువ ఆయుష్ ఉన్నా కానీ మహాజ్ఞానంతో ప్రసిద్ధి చెందిన కుమారుడు. మృకుండు మహర్షి భార్య ఇద్దరు జ్ఞానం మించినదేదీ లేదని భావించి 2వ వరం కోరుకున్నారు. ఈ విధంగా వారికి మార్కాండేయుడు జన్మించాడు. మార్కాండేయుని భక్తి, చిన్న వయసులోనే ఆయన శివభక్తుడయ్యాడు. ఎప్పుడు ఓం నమః శివాయ అని జపం చేస్తూ శివలింగాన్ని పూజిస్తూ కాలం గడిపేవాడు. కానీ అతని ప్రాణాయుష్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని ముందుగానే నిర్ణయించబడింది. యముని ప్రయత్నం. మార్కాండేయుడు 16 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చాడు. మార్కాండేయుడు భయపడకుండా శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని శరణాగతి చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన యొక్క కరుణను చూపించాడు. యముడు పాశం విసరగా అది శివలింగం చుట్టూ పడింది. శివుడు ఆ లింగం నుండి ప్రత్యక్షమై యముని మీద కోపంతో దండయాత్ర చేశాడు. యముని సంహరించబోయినప్పుడు దేవతల ప్రార్థనతో శివుడు యముని క్షమించాడు. కానీ మార్కాండేయునికి చిరంజీవిత్వము అంటే అమరత్వం వరమిచ్చాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, శివభక్తితో అసాధ్యమైనది సాధ్యమవుతుంది. సమర్పణ భావం అంటే శరణాగతి ఉంటే దేవుడు రక్షిస్తాడు. జ్ఞానం, భక్తి, ధర్మం ఎల్లప్పుడూ జీవితం అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన సోమవారం రోజు మంచి శివభక్తితో కూడిన కథ విన్నాం కదా. ఆ ఈశ్వరుని యొక్క కరుణాకటాక్షాలు మన అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కువ మందికి ఈ ఆడియోను షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.